రెడ్డి చీలం డెబ్యూటెంట్ యాక్టర్ అసలు ఎంత మంచిగా చేసిరంటే అసలు ఇది డెబ్యూ మూవీ కూడా కాదు. ఇంతకుముందు ఎన్నో మూవీస్లో యాక్ట్ చేసినట్టు అంత సూపర్గా యాక్ట్ చేసారు. మధ్యలో కామెడీ, హారర్, థ్రిల్ అన్నీ ఉన్నాయి. వచ్చి చూడండి. మధ్యలో మీకు కూడా టర్మ్ అంటుంది, చూడండి. రాజ్ రెడ్డి మూవీ గాడ్ నిజంగా మూవీ చాలా 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 బాగుంది. దాంట్లో సెంటిమెంట్, యాక్షన్, రొమాన్స్, హారర్ అన్నీ చాలా బాగున్నాయి. ఈ వీకెండ్కి మీరు తప్పకుండా వచ్చి చూడాల్సిన ఫిలిం. రండి, ఫ్యామిలీతో రండి. విరాజ్ గారికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. చాలా బాగుందండి. హర్రర్ కానీ కామెడీ కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉంది పిక్చర్. అందరూ వచ్చి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మూవీ చాలా బాగుంది. ఎవరైనా హారర్ కానీ థ్రిల్లర్ కానీ కావాలంటే అందరూ వచ్చి విజిట్ అవ్వచ్చు. ప్లీజ్ సపోర్ట్ ది గాడ్ మూవీ అండ్ సపోర్ట్ విరాజ్ చీలం. ఫస్ట్ మూవీ అంటే నేను అసలు నమ్మలేకపోతున్నా. ఎంత మంచి మూవీ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు న్యూ హీరోలాగా అనిపించలేదు విరాజ్ గారు. అండ్ మిమీ గారి యాక్టింగ్ కూడా బాగుంది. అండ్ బీజిఎం అయితే చాలా బాగుంది. ఎవ్రీ బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్ ఉంది మ్యూజిక్ అనేది. అండ్ కామెడీ టైమింగ్ మస్తు ఉంది. సినిమా చాలా బాగుంది. మూవీ చాలా బాగుంది. అందరు చూడాల్సిందే సినిమా. ఎక్కడ బోరింగ్ కొట్టలేదు, బాగా ఎంటర్టైన్మెంట్ ఉంది. ఫన్కి అయితే దోకా లేదు. సో అందరికి కంపల్సరీ చూడాల్సిన లేటెస్ట్ హారర్ కామెడీ మూవీ. గాడ్ మూవీ చాలా బాగుంది. అసలు మూవీ ఎక్కడా బోర్ కొట్టలేదు. ఓటీటీ కంటే థియేటర్ ఫీల్ ఇంకా చాలా బాగుందని నా ఒపీనియన్. థ్యాంక్ యూ. డెఫినెట్లీ ఫ్యామిలీతో చూసే మూవీ. హీరో చాలా బాగా చేశారు. అంటే ఫస్ట్ మూవీ అని ఎవరిది తెలియలేదు, హీరోది కానీ వేరే యాక్టర్స్ది కానీ. డెఫినెట్లీ ఎంజాయ్ చేయవచ్చు మూవీ. 2 hours చాలా బాగా టైం తెలియదు. మూవీ చాలా ఎంజాయ్ చేయవచ్చు. నాకు హర్రర్ సినిమాలు చాలా వస్తాయి, కానీ ఈ జోనల్ హర్రర్ థ్రిల్లర్ సస్పెన్స్ అయితే కనుక ఆసమ్ అనే విధానంగా ఇంటర్వెల్ బ్యాంక్ కిస్ట్లు ఎండ్ ఇచ్చిన క్యూ కూడా చాలా బాగుంది. పార్ట్ 2 కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మేకింగ్ ప్రకారం కానీ సౌండ్ అయితే కనుక ఆసమ్ అనొచ్చు భయ్య. హా అని మనం క్యాజువల్ తీసుకున్న పదాన్ని థియేటర్ ఎక్స్పీరియన్స్లో మనం ఫేస్ చేస్తుంటే కనుక ఒక మంచి ఫీల్ మూవీ చూసామన్న థ్రిల్ అయితే నాకైతే అనిపించింది. బట్ మీరు కూడా చూసి ప్రతి ఒక్కరికి ఇంప్రెస్ అయ్యే విధానంగా మనకు సోషల్ ఎలివేట్స్ చాలా జరుగుతుంటాయి. బట్ అమాయక లేడీస్కి జరిగే అన్యాయాన్ని నిమిత్తము బట్ జెంట్స్ మనకే ఒక రివెంజ్ ఉంటుంది. అలాంటి ఒక గోస్ట్ టార్గెట్ చేస్తే ఏంటనేది మేకింగ్ కెమెరా వర్షన్ అయితే కనుక ఎక్సలెంట్ ఉంది భయ్య. ప్రతి ఒక్క సీన్స్ కూడా అబ్రాడ్లో డైరెక్షన్ చేసిన విధానం డైరెక్టర్ గారికి హ్యాట్సాప్ చెప్పచ్చు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ప్రకారం చూస్తే కనుక అల్టిమేట్గా అయితే కనుక పాత్రలు తగ్గట్టుగా బాగా కనెక్ట్ అయిపోయారు. ఇలాంటి సినిమాలు థియేటర్ ఎక్స్పీరియన్సే మీరు ఫేస్ చేయండి. బట్ దీన్ని మనము బొప్పం లాంటి యాప్లో కాకుండా డైరెక్ట్గా వాచ్ చేయండి. మూవీ చాలా బాగుందండి. ఎస్పెషల్లీ విరాజ్ రెడ్డి ఫస్ట్ మూవీ అయినా చాలా బాగా చేశాడు. అండ్ మిమీ ఒక దయ్యంలా యాక్ట్ చేసింది, చాలా బాగా చేసింది. అండ్ మురళి అండ్ జాస్వా ఒక విరాజ్ రెడ్డి హీరో ఫ్రెండ్గా చేశాడు, చాలా బాగా చేశాడు. అబ్బాయి అయితే జాస్వా విలన్గా చేశాడు, ఆయన కూడా బాగా చేశాడు. చాలా ఎంజాయ్ చేయొచ్చు. అందరూ వచ్చి ఒకసారి థియేటర్లో చూడండి, చాలా బాగుంది అండి. సినిమా చాలా బాగుంది. కొత్త యాక్టర్స్ లాగా లేరు, చాలా బాగా నటించారు. అందరూ చాలా బాగుందండి. అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి. హలో అండి, గాడ్ మూవీ చాలా బాగుంది. విరాజ్ రెడ్డి చాలా బాగా యాక్ట్ చేశారు. టీం అంతా అసలు ఫస్ట్ మూవీ అన్న ఫీల్ లేకుండా చాలా ఎక్స్పీరియన్స్డ్గా యాక్ట్ చేసినట్టు అనిపించింది. చాలా బాగుంది. అసలు తెలియకుండానే ఫ్లోలో మూవీ వెళ్ళిపోయింది. అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి దీంట్లో, కామెడీ, హారర్ అండ్ రొమాన్స్ అన్నీ A to Z మొత్తం కనిపించినాయి. మాకు బోర్ అని మాకు అస్సలు అనిపించలేదు. ఐ థింక్ మీరు కూడా వచ్చి ఒక్కసారి చూసి ఎంజాయ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ గుడ్ విషెస్ టు విరాజ్ రెడ్డి, మిమీ అండ్ ద టీమ్. సో వీళ్ళ ఫస్ట్ మూవీ అని నాకైతే ఎక్కడ అనిపించలేదు. అండ్ మోర్ ఓవర్ ఈ మూవీ యూజువల్లీ జరిగిన షూట్ మొత్తం ఆస్ట్రేలియాలో ఉందని నేను ప్రమోషన్స్లో అవి చూశాను. సో ఫస్ట్ మూవీ వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్ పెట్టినారు, వాళ్ళు చేసిన ప్రమోషన్స్ కానీ వాళ్ళు దాంట్లో చూపించింది కానీ ఇట్స్ ఎగ్జాక్ట్లీ సేమ్. సో వాళ్ళు ఇచ్చిన గ్రాండియర్ లుక్ ఫస్ట్ మూవీకి ఐ థింక్ దట్
దే ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. సో వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అండ్ ఆల్ ఆస్పెక్ట్స్లో వెన్ ఇట్ కమ్స్ టు మ్యూజిక్, వాళ్ళ బీజిఎం కానీ వాళ్ళ మ్యూజిక్ కానీ సాంగ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సాంగ్స్ చాలా స్మూత్ ఉన్నాయి. అండ్ ఎక్కడెక్కడైతే వాళ్ళకి నీట్గా ఎక్కడైతే హారర్ సీన్స్ వస్తాయో, ఎక్కడెక్కడైతే కామెడీ సీన్స్ వస్తాయో, దే ఎగ్జిక్యూటెడ్ వెరీ పర్ఫెక్ట్లీ. సో ఓవరాల్ ఇట్ ఇస్ గుడ్ మూవీ. సో ఐ రికమెండ్ హైలీ. అండ్ ఆల్సో కీప్ సపోర్టింగ్ దెమ్. సో కొత్త టాలెంట్ డెఫినెట్లీ వస్తుంది. వెన్ యూ గివ్ దెమ్ ఎ ఛాన్స్, దెన్ డెఫినెట్లీ దిల్ ప్రూవ్ దెమ్సెల్స్. సో ఆల్ ది బెస్ట్ టు గాడ్ మూవీ అండ్ హీరో విరాజ్, ఎవ్రీవన్. థ్యాంక్ యూ. సినిమా మాత్రం చాలా బాగుందన్న. సినిమాని మాత్రం తగలబెట్టేశారు. లైక్ అరే ఏముంటుంది అని చెప్పేసి సినిమాకి వచ్చిన అరే ఏమన్నా ఉందా ఆ సినిమా అని చెప్పేసి నాకు అనిపించింది. సో ప్రతి ఒక్కరు ఈ సినిమా అయితే చూడండి అన్న. లైక్ గాడ్ అని చెప్పేసి సినిమా పేరు. ఆ గాడ్ని లైక్ ఎవరైతే మనం ప్రజలు కాపాడుతో వాళ్ళు గాడ్ అంటారు, కానీ సినిమాని మాత్రం మన విరాజ్ సార్ అయితే కాపాడారు. సో ఏ విధంగా చూసుకున్న సినిమా మాత్రం చాలా బాగుంది. మిమ్మీ మేడం అయితే ఇంకా చాలా బాగా చేశారు. లైక్ ఎలా అంటే లైక్ నిజమైన దయ్యం వచ్చి మన పక్కన కూర్చుంటే ఎట్లుంటుందో థియేటర్లో అయితే అట్లా ఎక్స్పీరియన్స్ అయింది నాకు. సో ప్రతి ఒక్కరు దయ్యం సినిమా అని చెప్పేసి ఎవరికైనా నిజంగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇది ఒక దయ్యం సినిమానే కాదు, ఒక రివెంజ్ లవ్ స్టోరీ, ఒక రొమాంటిక్ స్టోరీ. లైక్ దీంట్లో అన్ని సీన్లు ఉన్నాయి. లైక్ మన యూత్కి ఏవైతే కావాలో అన్ని సీన్లు ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు వెళ్ళి ఈ సినిమాని చూడండి. ఇంకా సదాశివన్ గారు సార్ అయితే మ్యూజిక్ డైరెక్టర్గా అయితే సార్ చింపేశారు. లైక్ ఒక శివుడు లైక్ తాండం ఎట్లాడుతాడు, లైక్ విప్లవ తాండం ఆడినట్టు. లైక్ ఆ మ్యూజిక్ అయినా సరే ఏదైనా సరే చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ వచ్చిందన్న. లైక్ చిన్న సినిమాలు ఏం చూస్తామని చెప్పేసి అనుకున్నా, కానీ ఇప్పటి నుంచి చెప్తున్నా చూస్తే చిన్న సినిమాలు చూడాలి, లేకపోతే లేదని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఉన్న లైక్ మ్యాటర్ అయితే చాలా బాగుందన్న. లైక్ ఎంతవరకు ఎలివేషన్ ఇవ్వాలో, లైక్ ఎంతవరకు ఒక డైరెక్టర్ ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించిండు. సో ప్రతి ఒక్కరు గో అండ్ వాచింగ్ థియేటర్స్, చాలా బాగుంది. ఇంకా జగ్గా సార్ అయితే మన డైరెక్టర్ సార్ అయితే లైక్ కొత్త క్రియేటివ్ థాట్స్తో మన ముందరికి వచ్చారు. సో ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూసి లైక్ ఆదరిస్తే బాగుంటుంది. చిన్న సినిమానే కదా ఎవరు చూస్తారులే, ఫోన్లలో చూసుకుందాం, ల్యాప్టాప్లలో చూసుకుందాం అని అంటే ఒక నిజమైన హర్రర్ ఎక్స్పీరియన్స్ మీరైతే కంపల్సరీ మిస్ అవుతారు. సో ప్రతి ఒక్కరు థియేటర్స్కి వెళ్ళి చూస్తే లైక్ నిజమైన లైక్ ఒక ఫీల్ ఉంటుంది మనకి. లైక్ ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి అన్న. సినిమా మాత్రం అంటే చాలా బాగుంది. లైక్ చిన్న హీరోని ఏం చేస్తారంటే వాళ్ళే చేస్తారు భయ్యా. ఆల్రెడీ చేసిన వాళ్ళు ఇంకేం చేస్తామని చెప్పేసి కొంచెం నిరాశ పడతారు. కానీ లైక్ చిన్న హీరోలు చిన్న హీరోని చాలా చేస్తారు. లైక్ ఈ సీన్లలో ఒక్కొక్క సీన్లలో ఉన్నాయి భయ్యా రొమాంటిక్ సీన్స్. లైక్ దయ్యం కూడా ఇట్లా రొమాంటిక్గా ఉంటుందని చెప్పేసి అనిపించింది.